ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఏ హోప్స్తో పెళ్లి చేసుకుంటారో నేను కూడా ఆ హోప్స్తోనే పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి అని. కానీ తను డే 1 నుంచి అంటే పెళ్ళికి ముందు ఒకలా ఉంది, పెళ్ళి తర్వాత తన అసలు కలర్స్ అన్నీ బయటపడడం జరిగింది. తను నన్ను ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేయటం అవి స్టార్ట్ చేసింది. తన మరి అసలు ఏ ఎజెండాతో పెళ్లి చేసుకుందో నాకు తెలియదు, కానీ అది నాకు ఆ టార్చర్ మాత్రం స్టార్టింగ్ నుంచే అర్థమైంది. ఇంకా నేను మారుతుంది ప్లస్ వాళ్ళ తరపున వాళ్ళు కూడా వచ్చి అమ్మాయి మారుద్ది, పెళ్ళైన కొత్త కదా అది ఇది అని అంటే నేను కూడా అడ్జస్ట్ అవుతూ నేను అలాగే కంటిన్యూ చేశాను. కానీ అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. తను రోజుకు ఒక రకంగా నన్ను అబ్యూస్ చేయటం, ప్లస్ నా వర్క్ లైఫ్ని డిస్టర్బ్ చేయటం. ఏంటంటే నేను నా ప్రొఫెషన్ మీద కూడా తను పెట్టే అబ్యూస్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లస్ నా ప్రొఫెషన్ నాకు సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళని చేయటం ఇలాగ చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తుంటే ఇంక నేను భరించలేక ఇంకా నేను యాక్చువల్గా 2 times సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాను. కానీ ధైర్యం సరిపోక ఇంక నేను ఒక బాబు ఉన్నాడు నాకు 5 years. పోలీసుల్ని అయితే నేను 1.5 year బ్యాక్ తను ఒకసారి నన్ను అటాక్ చేసినప్పుడు నాకు గాయాలైతే బ్లడ్ కారుతూ ఉంటే అలాగే వెళ్ళి ఫొటోస్ కూడా ఉన్నాయండి. ఆ ఫొటోస్ ఉన్నాయి, చూడండి ఇదిగోండి. ఇదేమో చాకుతో తను అటాక్ చేసిందండి, ఇదేమో వేరే ఒక షార్ప్ అటెంప్ట్ టు మర్డర్ అని అనుకోవాలండి. మరి తన మైండ్లో మేబీ అదే ఉండొచ్చు. నెక్స్ట్ ఇదేమో నన్ను కొరికిందండి, ఇక ఇదేమో మిగతా ఆబ్జెక్ట్స్తో కొట్టిందండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది చేసింది. ఇంకా అప్పుడప్పుడు క్రికెట్ బ్యాట్తో కొట్టడం అలాగా చేస్తూ ఉండేదండి. అదైతే నేను పెట్టాలండి రివర్స్లో కేసు. ఆయన మరి ఎందుకు అట్లా పెట్టారో నాకు తెలియదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ రోజు నాకు సంబంధం లేదు. నెక్స్ట్ నైఫ్తో ఏదో ఇంజరీ చూపిస్తున్నారు, అది కూడా నాకు సంబంధం లేదు. మిగతా 3 మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను, నేను డిఫెండ్ చేసుకున్నా. సో అది నేను చేయడం అంటే అది డిఫెన్స్ వల్ల అలా వెళ్ళడం వల్ల అది జరిగింది. గొంతు పట్టుకుంటే నేను ఎట్లా చెప్పండి. సో నేను అప్పుడు డిఫెండ్ చేసుకున్నా. కొట్టుకోవడం అంటే నార్మల్గా చిన్నగా కొట్టుకుంటా, అవి నార్మలే కదా. నా మొబైల్ ఎప్పుడు ఇంటికి వెళ్ళాక తన దగ్గరే ఉంటుందండి, ఎందుకంటే నిరంతరం చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైనా మెసేజ్ వస్తే ఈ మెసేజ్ ఎవరు పెట్టారు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, ఈ మెసేజ్కి మీనింగ్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటుందండి. నా కాంటాక్ట్స్ తీసుకుందాం ట్రై చేస్తుంది, నా వాట్సాప్ చాట్స్ చదువుతుంది, నా ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంది, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అన్నీ చెక్ చేస్తుంది. మళ్ళీ నేను తనని ఏం క్వశ్చన్ చేయకూడదు. నేను తనకు మొబైల్ అడిగితే కనుక ఎందుకు ఇవ్వాలి, నీకు నా మొబైల్ ఎందుకు ఇవ్వాలి అంటది. స్టార్టింగ్ నుంచే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి అఫైర్ పెట్టుకున్నారో అప్పటి నుంచి కొంచెం అఫైర్ ఉంది. ఓకే, మీ భర్తకి అఫైర్ ఉంది. అది స్టార్ మేకర్ అనే యాప్ ఉంది కదా, సో అందులో నుంచి అమ్మాయి పరిచయం అవ్వడం అట్లా అలా చాటింగ్ చేసి ఎంత దూరం వెళ్ళారంటే ఆ అమ్మాయి కోసం నన్ను వదిలేయడానికి కూడా వెళ్ళారు. నెక్స్ట్ ఆయన మీద ఈ అమ్మాయి రివర్స్లో కంప్లైంట్ పెట్టింది, ఏంటంటే నన్ను హెరాస్ చేస్తున్నాడని. ఇతని మీద నెక్స్ట్ రామకృష్ణ ఆర్కే అనుకుంటా సంథింగ్, వాళ్ళిద్దరి మీద రామగుండం పిఎస్లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయితే ఎస్ఐ నాకు కాల్ చేశారు. అంటే నాకంటే మా హస్బెండ్కే కాల్ చేశారు, ఆయన నెంబర్ ఉంటుంది కాబట్టి. ఆయన భయపడుతున్నారు మాట్లాడడానికి. నేనేం చేయలేదు సార్ అంటే నేను తీసుకుని నేను మాట్లాడా. సార్ అది జరిగి చాలా మంత్స్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఎట్లా వచ్చింది అంటే అమ్మాయి కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చింది, సో మేము అది చేయాల్సి వస్తుంది అని చెప్పారు. తనకి అప్పులు అవి ఉండటమో లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పులు ఉండటం అవి తీర్చమని నన్ను ఫోర్స్ చేయటం స్టార్టింగ్ నుంచి అవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ మా పేరెంట్స్ పేరు మీద ఉన్నదల్లా ఒక ఇల్లు, ఆ ఇల్లు తన పేరు మీద రాయమని, ఇంకా ఏమన్నా క్యాష్ కావాలని ఈ రకంగా అడగటం ఇది చేయటం జరగటంతో నేను టార్చర్ పెడుతున్నాను. ఇల్లు అడుగుతున్నాను అనేది అంటే చెప్పమనండి నేను నిరూపించుకుంటాను నా సైడ్ నుంచి. మా ఫ్యామిలీ ఏం తక్కువ కాదు, ఎంక్వైరీ చేసుకోండి మా ఫ్యామిలీకి ఎంత ఉందో అని. నేను ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెళ్ళైన 5 years 4 years వరకు మా పేరెంట్సే చూసుకున్నారు. నన్ను సింగిల్ పెన్నీ ఇవ్వలే నాకు. ఇక్కడికి వచ్చాకే బాబు ప్లస్ ఆయన చేసేది ఏంటి అంటే ఇంట్లో ఫుడ్ తీసుకొస్తారు, బట్టలు కానీ మిగతా వాడికి ఏమైనా బయట ఏమైనా కావాలి అవసరాలు అంటే నేను చేయాలి. ఏమైనా అంటాడు తెలుసా, నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు పెట్టు వాడికి. ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు, ఫస్ట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు నాకు కేసు టేకప్ చేస్తానని అన్నారు. నేను అనేది ఏంటంటే నేను ఒక్కటే కోరుతున్నా, నేను తప్పు చేశానంటే నేను పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను ఒక్కటే కోరుకుంటే ఆయన కాల్ రికార్డింగ్స్ తీయండి, కాల్ రికార్డింగ్స్ నెక్స్ట్ చాట్ అన్నీ తీసి ఆయన ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశాడనేది మీకు అర్థమవుతుంది. ఎవరికి ఉండదని, నాకు బాబు ఉన్నాడు కదా, వాడి కోసం నిన్న కూడా ఫోన్ చేసి డాడీ ఏం చేస్తున్నారు ఉన్నారా, అది కూడా ఉంది నా దగ్గర రికార్డింగ్. ఏం చేస్తున్నారు, డాడీ కోపం వచ్చిందా,
పోలీస్ స్టేషన్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకున్నారా, మనం వెళ్ళి తీసుకొద్దామా, ఇంతవాడికి ఏం తెలుస్తుందండి? అవన్నీ ఉన్నాయి నా దగ్గర రికార్డింగ్స్. అంత చిన్నపిల్లాడిని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి ఆయనకి తెలియాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.